షిరిడి సాయిబాబాకు సంబంధించి నేను 1-2 వీడియోస్ చేశానో లేదో, ఆ వీడియోస్ సరిగ్గా అర్థం చేసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంకొందరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడము, వీడియోస్ చేయడం చేస్తున్నారు. ఇంకెందుకు వైష్ణవ సాంప్రదాయం విడిచేసి సాయిబుని పూజించు, సాయిబు గుళ్ళు కట్టించు, లేదా షిరిడి వాళ్ళు పెట్టిన కేసులకి భయపడి నీ విధంగా మాట మారుస్తున్నావు, ఇలాగా ఇష్టం వచ్చినట్లు ఇంకొందరైతే బూతులు కూడా తిడుతున్నారు. నేను ఆ కామెంట్స్ అన్ని కూడా హైడ్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని ప్రూఫ్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే బాగా గుర్తుంచుకోండి, షిరిడి సాయిబాబా అంశం ఏదైతే ఇప్పుడు వివాదంగా నడుస్తూ ఉందో దీన్ని నేను ఒక సామాజికపరమైన అంశంగానే తీసుకుంటున్నాను తప్ప ఆధ్యాత్మికపరమైన అంశంగా తీసుకోవడం లేదు. నా ఆధ్యాత్మికపరమైన వీడియోస్ అన్నీ కూడా గోవింద సేవ ఛానల్లో వస్తాయి. సోషల్ అవేర్నెస్గా చేసే వీడియోస్ లేదా కౌంటర్ వీడియోస్, గట్టిగా మాట్లాడేవి ఏమైనా సరే మొత్తం ఈ ఛానల్లో వస్తాయి. సరే, ఇప్పుడు విషయానికి వస్తా. షిరిడి సాయిబాబా గురించి నేను ఆరంభంలో వీడియోస్ చేశాను. ఎప్పుడు చేశాను? అసలు యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే నేను వీడియోస్ చేశాను. 4 ఏళ్ళు ఖాళీగా కూర్చొని సైలెంట్గా ఏం పట్టించుకోకుండా ఇప్పుడు అరవట్లేదు నేను షిరిడి సాయిబాబా గురించి. అసలు ఇక రావడమే, సోషల్ మీడియాకి రావడమే నేను ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించి ఎక్స్పోజ్ చేస్తూ ఈ షిరిడి సాయిబాబా కరెక్ట్ కాదు, ముస్లిము, ఈ విధమైన వీడియోస్ నేను చేశాను. 2022లో అహం బ్రహ్మస్మి ఛానల్లో ఆడియోస్ చేశాను. 2023లో గోవింద సేవ ఛానల్ స్టార్ట్ చేసిన ఆరంభంలో వీడియోస్ చేశాను. నేను గత వీడియోస్లో చెప్పాను, ఈ అహం బ్రహ్మస్మి ఛానల్ వీళ్ళ ప్రభావంలో ఉండి నేను ఆ వీడియోస్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినవి అవన్నీ కూడా నేను నిజమే అనుకున్నా. ధర్మానికి చాలా గ్లాన్ జరుగుతుంది ఈ షిరిడి సాయిబాబా ఉండడం వలన అనేసి అప్పట్లో నా అభిప్రాయం. ఫైనల్గా నేను ఈ షిరిడి సాయిబాబా గురించి చేసిన వీడియో, కాశీ ఇలాంటి కొన్ని చోట్ల షిరిడి బాబా విగ్రహాలు తీసేస్తున్నారు అని వచ్చిన ఒక న్యూస్ చూపిస్తూ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నేను 2024లో 2024లో చేశాను. తర్వాత ఈ వీడియోస్ కొందరు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పెద్దలు, జర్నలిస్టులు చూడటం జరిగింది. వాళ్ళు నన్ను సంప్రదించారు, నాకు కాల్ చేశారు. వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, షిరిడి సాయి గురించి వరకు వీడియోస్ చేసావు, ఇక ముందు చెయ్యకు. ఎందుకంటే ఒకప్పుడు విపరీతంగా మత మార్పులు జరుగుతున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ షిరిడి సాయి తీసుకొచ్చేసి గుళ్ళు అవన్నీ కట్టి బాగా ప్రచారం చేసి ట్రెండ్ బాగా జరుగుతున్నప్పుడు మత మార్పులు చాలా వరకు బాగా ఆగి జనాలందరూ ఈ సాయిబాబాకి అట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కేరళ నుండి అయ్యప్పని తీసుకొచ్చిన తర్వాత అయ్యప్ప మాలలు అవన్నీ వేసుకోవడం అది బాగా ఒక ట్రెండ్గా మారిపోయి అయ్యప్ప మాలలు అవన్నీ వేసేసుకుంటూ హిందువులు ఎక్కువగా మత మార్పులకి గురవ్వకుండా హిందుత్వంలోనే ఉన్నారు. ఆ విధంగా ఈ షిరిడి సాయి మందిరాలు, ఆ తర్వాత అయ్యప్ప మాలలు, ఇవి ఒక ట్రెండ్ సెట్ చేసి హిందుత్వంలో హిందువులు వేరే మతాల వైపుకు వెళ్లకుండా ఆపాయి. ఇది నిజము అని 50 ఏళ్ల పైన వయసు ఉన్న ఆ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన పెద్దలు నాతో చెప్పడం జరిగింది. ఈ షిరిడి సాయి మందిరాల వల్ల, ఈ షిరిడి సాయి ఈ పద్ధతి ఏదైతే ఉంది, ఈ పద్ధతి వల్ల హిందుత్వం నాశనం అయిపోతుంది, సనాతన ధర్మం పాడైపోతుంది అని అహం బ్రహ్మస్మి అజయ్ చేసిన గోళ్ళలో నేను కూడా నమ్మి గొంతు కలిపింది నిజమే. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆరంభం నుండి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇలా చెప్పిన తర్వాత వీళ్ళ మాట కూడా విన్నాను నేను. సరే, పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఉంటుంది కదండి, సంఘ్, కట్టర హిందువులు ఎప్పుడు హిందుత్వం గురించే కృషి పోరాటం చేస్తూ ఉంటారు. కట్టర హిందువులందరూ కూడా సంఘ్లోనే ఉంటారు. మరి దాంట్లో యాక్టివ్గా పనిచేసే పెద్దలే నాకు ఫోన్ చేసి చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. నాకు పీకల వరకు కోపం ఉండేది షిరిడి సాయిబాబా మీద. అని కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారే సాయి భూతొరకోడు ఇలాగే తిట్టుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత పెద్దలు చెప్తున్నారు కదా అనేసి విని నేను ఆ తర్వాత వీడియోస్ చేయలేదు సరే కదా. అప్పటి వరకు చేసిన వీడియోస్ కూడా నేను ప్రైవేట్లో పెట్టేశాను. ఇది జరిగింది 2024లో. చివరిగా నేను చేసిన వీడియో షిరిడి సాయి విగ్రహాలు తీసేస్తున్నారు అని చేసిన వీడియో. ఆ తర్వాత నేను ఈ షిరిడి సాయి గురించి అసలు వీడియోసే చేయలేదు. అప్పటికి నా మీద ఆ కేసులు కానీ ఏం లేవు. కేసు పెట్టింది 2025 డిసెంబర్లో తెలిసింది ఆ విషయం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తెలిసింది కేసు పెట్టారు హైదరాబాద్లో అని. అప్పుడు దాని గురించి స్పందిస్తూ అండుకొండ రాముడి ఛానల్లో ఒక వీడియో కూడా చేశాడు నాకు సపోర్ట్గా. అర్థమవుతుంది కదా. నా మీద ఇప్పుడు కేసు అయిందో వేరే వాళ్ళకి ఫోన్లు వచ్చినట్లుగా నాకు కూడా ఫోన్ చేశారు. ఈ షిరిడి సంస్థానికి చెందిన ఈ షిరిడి భక్తులు, వీళ్ళు ఈ టీం ఎవరైతే ఉందో వీళ్ళు నాకు కూడా కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు నేను చెప్పాను, అవునండి నేను ఆరంభంలోనే, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వీడియోస్ షిరిడి సాయి మీద, నేను ఆరంభంలోనే చేశాను. తర్వాత నాకు ఆర్ఎస్ఎస్కి చెందిన కొందరు పెద్దలు వివరించి చెప్పడం జరిగింది. బెటరే, దానివల్ల నష్టమేమీ లేదు, ఎంతో కొంత మంచి జరిగింది. మత మార్పిడులు అయితే ఆగి ఈ ట్రెండ్ వచ్చాక అటువైపు పోవడం మానేసి జనాలు ఇటువైపుకే వచ్చారు. ఆ విధంగా హిందుత్వానికి మేలే జరిగింది. మనం అందరినీ కలుపుకోవాలి కానీ విడదీసుకుంటూ ఎంతమందిని విడదీసుకుంటూ వెళ్తాం, హిందువులందరినీ కలిపి ఐక్యంగా ఉంచాలి కానీ అని వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు కూడా ఇది కాస్త అగ్రి అనిపించింది.
అంటే గుడ్డి కంటే మెల్ల అంటాం కదా అనిపించేసి, సరే వద్దులే పెద్దలు చెప్తున్నారు కదా, మనకి మంచి జరిగితే బెటరే కదా అని నేను ఆ వీడియోస్ తీసేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి అప్రిషియేట్ చేశారు, సమ్మతి ఇచ్చేస్తారు. ఓకే, నువ్వైతే తెలుసుకున్నావు, చేయడం లేదు కదా అనేసి. ఇంకా తర్వాత వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ఎవరైతే నాతోటి షిరిడి సాయి గురించి చెప్పిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఎందుకు? ఈ హిందుత్వం గురించి, ధర్మం గురించి యాక్టివ్గా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటిని ఆర్ఎస్ఎస్లో యాడ్ చేస్తున్నాం, లింక్ చేస్తున్నాము. నా పేరు, ఫోన్ నెంబర్ వాళ్ళు ఏదో మొత్తానికి ఎన్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తారు. అప్పుడు నేను చెప్పాను, నాకు పిల్లలు ఉన్నారండి, ఆర్ఎస్ఎస్కి సంబంధించి యాక్టివ్గా మీటింగ్స్ వాడికి అయితే నేను రాలేను, మీరు ఎన్రోల్ చేసుకోవాలి, మీకు ఏదైనా ఉపయోగం ఉందనుకుంటే చేసేసుకోవచ్చు, నా వల్లనంత వరకు నేను సహకరిస్తా అనేసి చెప్పాను. అప్పుడు ఈ విషయం కూడా చెప్పాను, ఆ షిరిడి సంస్థ నాకు కాల్ వచ్చిందండి అని కూడా చెప్పాను. వాళ్ళు అన్నారు, నువ్వు మేము చెప్పినప్పుడు నువ్వు విన్నావు కదా, తీసేస్తావు కూడా, అప్పుడు నువ్వు చేయడం లేదు కదమ్మా, మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాంలే అన్నారు. వాళ్ళు ఫోన్ చేసి షిరిడి సంస్థను వాళ్ళతో మాట్లాడారు. అయిపోయింది అక్కడ కథ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబితేనే నేను షిరిడి సాయి వీడియోస్ తీసేశానండి. ధైర్యంగా పబ్లిక్లో ఆ సంస్థ పేరు చెప్తున్నాను నేను. ఈ సంఘ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సంఘకు చెందిన పెద్దలే నాకు చెప్పారు 2024లో. అహం బ్రహ్మస్మి అజయ్ చెప్తే నిజమేని అనుకొని నేను కూడా వీడియోస్ చేస్తే, బాబోయ్ ధర్మానికి గ్లాని కలుగుతుంది కాబోలు అని సంఘ పెద్దలు చెప్పారు. గ్లాని ఏమి జరగలేదు, మంచి జరిగింది, ఇంకా నువ్వు చెయ్యకు. చేయలేదు. ఒకవేళ నేను పొరపాటు చేసున్నా పెద్దలు చెప్పినప్పుడు విన్నాను నేను. పెద్దలు చెప్పారంటే నేను ఎప్పుడు వింటాను. వాళ్ళు వివరించి నాకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇది పరిస్థితి అని చెప్పేస్తే నేను అప్పుడు వితండవాడని చేయను, నేను దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాను. సరే మీరు పెద్దలు అప్పుడు చూస్తారు 40 ఏళ్ల క్రితం ఏం జరుగుతుందో మీరు చూసారు కదా, మీ కళ్ళతోటి మీరే చెప్తున్నారు, ఓకే నేను ఆ విధంగా నడుచుకుంటాను అనేసి పెద్దల దగ్గర నేను చెప్పడం జరిగింది. పెద్దల దగ్గర మాట్లాడి వీడియోలు తీసి ప్రైవేట్లో పెట్టి, ఆ తర్వాత వాళ్ళకే వ్యతిరేకంగా వెళ్ళి వీడియోలు తీసి పబ్లిక్లో పెట్టి, ఇలాంటి చిల్లర చేష్టలు నేను చేయను. మీ అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఈ ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు కూడా షిరిడి సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబాకి పాద పూజలు చేసి, అక్కడ పూజలు ఆరతులు అవన్నీ ఇచ్చేసి దండం పెట్టుకొని షిరిడి సంస్థాన వాళ్ళందరినీ కూడా కలిసి రావడం జరిగింది. మీరు అందరూ చూశారు కదా. ఆ తర్వాత హైదరాబాద్ సభలో కూడా ఆ సాయిబాబా వల్ల హిందుత్వముకి ఇబ్బంది ఏం లేదు, ఆయన గొప్ప సాధు సంతు, హిందుత్వానికి సంబంధించిన వ్యక్తి అనేసి వారు చెప్పడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన ఆ పెద్ద ఆయన కూడా వెళ్ళి షిరిడి సాయిబాబాకు మొక్కుకొని పాద పూజ చేసి హారతులు అవన్నీ ఇచ్చేసి దండం పెట్టుకొని షిరిడి సంస్థాన వాళ్ళని కలిసి ఆయన అనుభవాలు అక్కడ విజిటర్స్ బుక్లో అద్భుతంగా రాసేసి రావడం జరిగింది. ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. వారు ఏం మాట్లాడారో కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నా మీద వీడియోలు చేసే వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు తెల్లారులు వేస్తే మేము కట్టర్ హిందువులమే, కట్టర్ హిందుత్వం అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, ఆర్ఎస్ఎస్ గ్రూపుల్లో ఉంటారు. విశ్వ హిందూ పరిషత్ అది కూడా ఆర్ఎస్ఎస్లోని ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ విశ్వ హిందూ పరిషత్కి విహెచ్పి అంటారు షార్ట్కట్లో. మేము కట్టర్ హిందువులము, హిందూ స్వరాజ్యం కోసం పోరాడుతున్నాము, హిందూ దేశం కోసం పోరాడుతున్నాము, హిందుత్వం కోసం, హిందూ ఐక్యత కోసం పోరాడుతున్నాము, దుష్ట శక్తుల నుండి, దుష్ట శత్రువుల నుండి దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ విహెచ్పి పనులు చేస్తున్నాయి అనేసి చెప్తారు ఈ కట్టర్ హిందూ. వాళ్ళే చెప్పారు ఈ మాట. భయంకరంగా హిందూస్ అంతా కూడా ఈ క్రిస్టియానిటీలకు వెడుతూ ఉన్నప్పుడు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయిబాబా వేవ్ వచ్చి చాలామంది ఇటు అట్రాక్ట్ అయిపోయి కన్వర్షన్స్ ఆగాయి. ఆ తర్వాత కేరళ నుండి అయ్యప్ప వేవ్ వచ్చి అందరూ మాలలు వేసుకోవడం మొదలుపెట్టి గొళ్ళల్లో భజనలు అవి ఇవి చేసుకుంటూ ఆ విధంగా భక్తి మార్గంలోకి వచ్చారు, కన్వర్షన్స్ ఆగాయి. ఈ మాటలు నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళే చెప్పారు. అయ్యప్పకు కూడా శాస్త్ర ప్రమాణాలు చాలా చోట్ల లేవని వాదించే వాళ్ళు ఉన్నారు, ఏదో ఉపపురాణాల్లోనూ వాటిలో ఉన్నాయని వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ పండితుల్లోనే, ఇప్పుడు ఈ పండితులను చెప్పుకునే వాళ్ళలోనే అయ్యప్పకి శాస్త్ర ప్రమాణాలు లేవు, ఆయన కేరళకు సంబంధించిన ఒక గ్రామ దేవత, అలాంటి గ్రామ దేవతలు అయ్యప్ప లాంటి వాళ్ళే ఇంకా చాలామంది కూడా ఉన్నారు కేరళలో, అది కేరళకు సంబంధించిన కల్చర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాదు ఆయన హరిహరసుతులు ఇదో పలానా పురాణంలోనూ ఉపపురాణంలోనూ ఏదో ఒక పుస్తకంలోనూ స్థల పురాణంలోనే రాసి ఉందనేసి వాదించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఏదో ఒకటి కేరళ నుండి తెస్తేనేమిటి, ఎంతోమంది ఇప్పుడు శూద్రుడు అని చెప్పబడే వాళ్ళు, పూజలు కూడా రాని వాళ్ళు, సిగరెట్లు కాల్చడము, మద్యపానము, ధూమపానము చేయడం అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా అనాయాసంగా షిరిడి ఈ అయ్యప్ప మారలు వేసుకున్నారు. ఈ అయ్యప్ప మారలు వేసుకోవడంలో కూడా మళ్ళీ ఈ పండిత వర్గము వీళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ అయ్యప్ప మారలు కాస్త రెగ్యులర్గా వేసుకోవడం అలవాటైపోయిన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఆధ్యాత్మిక బాటలో ముందుకు వెళ్ళి గురుస్వాములు అయ్యారు. జూనియర్స్కి అయ్యప్ప మాల కొత్తగా వేసుకునే వాళ్ళకి దీక్షా నియమావళి ఎలా ఉంటుంది, మండల దీక్ష ఎలా చేయాలి, ఇరుముడి ఎలాగా, రోజు భజనలు ఎలాగా, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు, కేరళ తీసుకెళ్లారు. ఆ విధంగా ఈ శూద్ర కులాల వారు అనేసి సమాజం చేత
పెద్ద మనుషుల చేత చెప్పబడుతున్న వారు, విభజించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనాయాసంగా అయ్యప్ప మాలల మీద ఇంట్రెస్ట్ చూపించారా లేదా? అయ్యప్ప మాలల కంటే ముందు ఏ మాలలు వేసుకున్నారు? ఈ విధంగా గొడవ చుట్టూ ఎక్కడ తిరిగారు? పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు, రకరకాల వృత్తి పనులు చేసుకునే వాళ్ళు, పేద సాదా గ్రామాల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా అయ్యప్ప మాలలకు అట్రాక్ట్ అయ్యారు. ఆ అయ్యప్ప వేవ్ వచ్చిన తర్వాత మత మార్పులు చాలా వరకు తగ్గాయి. అయ్యప్ప వేవ్ రావడానికి ముందే సాయిబాబా వేవ్ వచ్చింది బాగా, దానికి కూడా మన వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయినప్పుడు మత మార్పులు తగ్గాయి. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక 25-30 ఏళ్ల క్రితము తీసిన కొన్ని సినిమాలు కానీ మీరు గమనించారంటే యూట్యూబ్లో ఉంటాయి కూడా. గీతాంజలి, ఇంకొకటి ఏదో చిరంజీవి గారు, సుహాసిని గారు యాక్ట్ చేసింది, ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి. ఈ హీరో హీరోయిన్ ఇద్దరు హిందువులే, కానీ రెగ్యులర్గా చర్చికి పోతూ ఉంటారు. ప్రేమించుకోవడానికి, కలుసుకోవడానికి, ఓ మై గాడ్ అని ప్రార్థించడానికి అన్నిటికీ కూడా చర్చిలకు పోతూ ఉంటారు. చర్చి బ్యాక్గ్రౌండ్లో ప్రేమ కథలు నడుస్తూ ఉంటాయి. మీరు గీతాంజలి సినిమా చూడండి, సూపర్ హిట్. ఇప్పటికి కూడా యువతకి పైన ఆ సినిమా ప్రభావము, పాటల ప్రభావం ఉంది. ఇట్లా చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లు హిందువులే కానీ చర్చి బ్యాక్గ్రౌండ్లో చూపించేవాళ్ళు. ఆ సినిమాల ప్రభావం వలన ఎంతోమంది యూత్ ఆనాటి కాలేజీ చదువుకునే వాళ్ళు మతాంతర వివాహాలు చేసేసుకోలేదా, చర్చిలకి పోలేదా, బాప్తిస్మం తీసుకోలేదా, ఓసీ క్యాస్ట్లో వాళ్ళు అందరూ, అవునా కదా? ఎప్పుడు ఈ షిరిడి సాయిబాబా వచ్చిందో ఈ ప్రేమించుకునే వాళ్ళు హీరో హీరోయిన్ బాబా గుళ్ళోకి పోవడాలు, బాబా బొమ్మలు విగ్రహాలు పట్టుకొని మా ప్రేమ సక్సెస్ అవ్వాలని ప్రార్థించడాలు, ఈ వీళ్ళెవరో తరుణ్, ఆర్తి అగర్వాల్, ఇదో వీళ్ళ ఆ జనరేషన్లో యూత్కి కూడా బాబా మీదకు మళ్ళింది. ఈ భస్మమో ఏదో ఇచ్చేవాళ్ళది మొహం మీద పెట్టుకొని బొట్టు పెట్టుకోవడం అలవాటు లేని యూత్ పెట్టుకొని బాబా గుళ్ళకు పోవడం మొదలుపెట్టారు. చర్చలకు పోలేదు. సినిమా ప్రభావం కూడా హిందుత్వం మీద పనిచేసింది. నేను ఇది సామాజికపరమైన విశ్లేషణగా చెప్తున్నా. ఒకవేళ దాంట్లో ఏదైనా సర్దుబాట్లు, దిద్దుబాట్లు ఉంటే దిద్దుకోవచ్చు ఆ సాయిబాబాకు సంబంధించి, అది ఎవరూ కాదనడం లేదు. కానీ అసలు ఉండటానికి వీల్లేదు. రాంగు అంటే అవైదికం అంటే అవైదికాలు సగం ఉన్నాయి హిందూ ధర్మంలో. చెప్పమంటారా? రేపటి నుంచి ఇదే వీడియోస్ చేస్తాను. సనాతన ధర్మంలో ఇప్పుడు మనం పాటించేది ఏదైతే ఉందో మనము ఆధ్యాత్మిక పరంగా సగానికి పైగా అవైదికాలు ఉన్నాయి. నేను వీడియోస్ చేస్తాను, అవన్నీ ఖండించగలుగుతారా? అవైదికము మాకు వైదికం అయితేనే ప్రమాణం అంటున్నారే, అవైదికాలు సగానికి పైగా మేళవించి ఉన్నాయి హిందూ ధర్మంలో. అవన్నీ కూడా దూడు చేస్తారా? తెచ్చి 80 సంవత్సరాలు దాటిపోయింది. కోయంబత్తూరులో ఒక ఈ సాయిబాబా టెంపుల్ 80 ఏళ్ల క్రితం కట్టించారట. ఏం చేస్తున్నారు? టోపీ అమ్మని తీసుకొచ్చారు మన ఎవరో ఒక యూట్యూబరు. అది ఆరంభంలో ఆ పిచ్చే ట్రెండ్ ఉన్నప్పుడే నేను 2-3 వీడియోలు చేసేసి గోల్ చేశాను. ఆ ట్రెండ్ తగ్గిపోయింది. ఆ సాయిబాబా వచ్చినప్పుడే చేయాల్సింది హడావిడి. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు మేము సనాతన ధర్మంలో పెద్దవాళ్ళము, పీఠాధిపతులము, స్వామీజీలమని ఎవరు చెప్తున్నారో వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు బండ్లు వేసుకొని బాబాని ప్రచారం చేస్తే మీరు కూడా బండ్లు వేసుకుని దానికి విరుద్ధంగా ఇది సనాతనం కాదని ప్రచారం చేయాల్సింది కదా. ఏం ధర్మం మీద శ్రద్ధ లేదా, బాధ్యత లేదా? అప్పుడు వాళ్ళకి బాగా అలవాటు పడిపోయి 1,00,000 మంది అలవాటు చేసేసుకొని వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి సత్సంగాలు అవి పెట్టుకొని ఏదో భజనలు అవి చేసేసుకొని వాళ్ళకి తోచింది ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి అవైదికము, మాకు వేదమే ప్రమాణం, మాకు శాస్త్రమే ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణాలకి వ్యతిరేకంగా సగం ఉంది సనాతన ధర్మంలో. నాదేం పోలేదు, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఎంతైనా మాట్లాడతాను నేను ఈ విషయం గురించి. ఇప్పుడు ఈ గొడవ చేసే యూట్యూబర్స్ వీళ్ళు కూడా ఒక్కొక్కరు యూట్యూబ్లోకి వచ్చి 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఏం చేస్తున్నారు? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇప్పుడే తెలిసిందా ఏదో అన్యాయం జరిగిపోతుందన్న విషయం? సామాజికపరమైన విశ్లేషణ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆధ్యాత్మికమైన విషయాలు, మహిమలు, మ్యాజిక్లు, చమత్కారాలు అవి జరిగాయి ఇవి నేను మాట్లాడడం లేదు. అవి నేను ఎప్పుడు గోవింద సేవా ఛానల్లో కూడా మాట్లాడడం లేదు. వాటి మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇక్కడ సామాజికపరమైన విషయమే చెప్తున్నాను. ఈ సాయిబాబా ట్రెండ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత కేరళ నుండి అయ్యప్ప ట్రెండ్ వచ్చినప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల జనాలు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. ఈ అయ్యప్ప ట్రెండ్ వల్ల ఇక్కడే కాదు తమిళనాడులో కూడా జనాలు అట్రాక్ట్ అయ్యారు. తద్వారా తమిళనాడులో కూడా మత మార్పిళ్ళు గణనీయంగా తగ్గాయి. మొదటి నుంచి పూజిస్తూ వచ్చిన దేవీ దేవతల పైన లేని శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఈ సాయిబాబా పైన, కేరళ నుండి వచ్చిన అయ్యప్ప పైన జనాలకు బాగా కలిగి అటువైపుకి అట్రాక్ట్ అయ్యి ఆ మాలలు వేసుకొని లేదంటే ఆ సాయిబాబా గుళ్ళోనే ఏదో భజనలు అవి చేసుకుంటూ మత మార్పిళ్ళు అయితే ఆగాయి. మతాల వైపుకు వెళ్లకుండా ఇటువైపుకి మన హిందువులు ఇంట్రెస్ట్ చూపించింది నిజం. ఇంకా మీకు పచ్చి నిజం మీరు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, 40 రోజులు ఏమో మండల దీక్షలు చేస్తారు కదా, వాళ్ళందరూ ఆరంభంలో అయ్యప్ప గుడులు లేక ఈ సాయిబాబా మందిరాలలోనే, సాయిబాబా ముందు హాల్ ఉంటుంది కదా, అక్కడే ఈ మండల దీక్షకు అయ్యప్ప ఒక ఏర్పాటు చేసుకొని 18 మెట్లు అవేవో అంటారు కదా, ఆ అయ్యప్పకు సంబంధించి ఒక పూజ చేసుకోవడానికి ప్లేస్ అంతా ఏర్పాటు చేసుకొని అక్కడ సాయిబాబా గుళ్ళోనే రోజు భజనలు, అన్ని దేవతలకు సంబంధించి భజనలు, శ్లోకాలు పాడుకుంటూ అక్కడ ఈ మెట్లకి పూజలు అవి చేసుకుంటూ ఇరుముడులు కూడా సాయిబాబా గుళ్ళోనే
ఈ అయ్యప్ప స్వాములు ఎత్తుకొని కేరళకు వెళ్ళింది, శబరిమలకు వెళ్ళింది నిజం. ఎన్నో సాయిబాబా గుళ్ళల్లో ఈ అయ్యప్ప పూజలు మండల దీక్ష పెట్టుకునే వాళ్ళు అయ్యప్ప స్వామి సమూహంగా ఏర్పడి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ గొడవ వీళ్ళనంత తొందరగా ముగిస్తే బాగుంటుంది. మొక్కగా ఉన్నప్పుడే పీకలేక మహావృక్షమైనాక మేము పీకుతాము అంటే అనుకున్నా సరే పీకలేము, ఎవ్వరూ పీకలేరు. ఇక నుండి ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో చాలా వస్తాయి, శాస్త్ర ప్రమాణాలతో ప్రూఫ్స్తో సహా. అందరూ కూడా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. జై హింద్.